హలో ఫ్రెండ్స్, ఇంకా మా పిల్ల బచ్చాలందరికీ మొన్న గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చేసిన. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ప్లేట్, సెకండ్ గిఫ్ట్ వచ్చేసి గ్లాస్, ఇంకా థర్డ్ కొంచెం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చిన్న చిన్న ప్లాస్టిక్ క్యారియర్ బాక్స్ అయితే ఇచ్చాం. గిఫ్ట్స్ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టాం. ఫస్ట్ ఛాన్స్ పిల్లలందరికీ ఇచ్చేసాము. ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళకి నిజంగా అంటే పెళ్లి అవుతుందంట. అది నిజమేనా కదా కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా తెలియదు. ఇంకా మా ధృవగాడు రామమ్మ కలర్ పూసా అంటే ఇంకా పూపించుకున్నా. ఇంకా మా నాన్న మనవడు మనవరాలతో అప్పుడే డాన్స్ స్టార్ట్ చేసేసినాడు. ఇంకా అందరం తలలకు రిబ్బన్లు కట్టుకొని ఇంకా రంగులు పూసేసుకున్నాం. ఇక్కడ మా అక్కలు చూడండి, నీళ్ళు పట్టమంటే ఒక్కరు పట్టరు కానీ సల్లుకొని మాత్రం ఫస్ట్ ఉంటారు. నిమజ్జనంలో ఏ ఆటంకం రాకుండా అంత బాగా జరగాలని చెప్పేసి మేము స్టార్ట్ చేయడమే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం. మా ఫ్యామిలీలోనే ఇద్దరు బుడ్డోళ్ళే క్లాసికల్ డాన్సర్స్. మా ఇద్దరు బుడ్డోళ్ళు లైఫ్ లో మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా మా గణపయ్య మా వీధి దాటేలోపే రాత్రి 10 అవుతుంది. ఇంకా మా వాళ్ళందరూ మంచి ఫామ్ లో ఉంటే నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నాను. రంగు ముఖానికి బూయిరా అంటే మా తరుణ్ గాడు తల మీద పోస్తున్నాడు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కోలాటం డాన్స్ వేసాము. అక్కడ వేసేది మనమే. మీ గణేష్ దగ్గర కూడా కోలాటం వేసారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో పార్ట్ 2 లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.